సో సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారితే తెలంగాణ రియాలిటీ పడిపోయే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ వేరు, తెలంగాణ వేరు. అవును. సో పెట్టుబడులు ఎక్కడైనా బాగా డెవలప్ అవుతున్న ఏరియాలో పెట్టుబడులు కుప్పలు తిప్పలు వెల్లువగా వస్తాయి. అవును. ఈరోజు హైదరాబాద్ రియాలిటీ అనేది ఆంధ్రప్రదేశ్ మీద డిపెండ్ అయ్యి లేదు. దీని భౌగోళిక స్వరూపమే దక్కన్ పీఠభూమి. అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో లేనంత అద్భుతమైన అట్మాస్ఫియర్ హైదరాబాదు సొంతం. ఈ డెక్కన్ పీఠభూమిలో ప్రధానంగా భూకంపాలు వచ్చే అవకాశం లేదు. అట్లాగే ఇక్కడ వరదలు వచ్చి తుఫాన్లు వచ్చి కొట్టుకుపోయే పరిస్థితి లేదు. అట్లాగే ఇక్కడ భూమి కూడా ఇప్పటికి కూడా తక్కువ రేటుకు భూమి ఉంది. సో ఇక్కడ అదే విధంగా లేబర్ ఏదైతే మానవ వనరులు ఉన్నావో హ్యూమన్ రిసోర్స్ అనేటివి కూడా ఇప్పటికీ ఇంకా అందుబాటు ధరలో ఉన్నాయి. అట్లాగే హైదరాబాదులో గంజికి లేనోడు బతకగలిగే కెపాసిటీ ఉంది. అట్లాగే నిత్యం బెంజిలో తిరిగగల కెపాసిటీ ఉన్న వాళ్ళంటే భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా ఇక్కడ ఎవరైనా బతకడానికి కావాల్సిన స్కోప్ ఉంది. సో లాంగ్వేజ్ పరంగా చూసుకుంటే కూడా కొన్ని రాష్ట్రాల్లో హిందీ మాట్లాడతారు, అక్కడ వేరే మాట్లాడితే కొట్టి పంపిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో తమిళ్ మాట్లాడతారు, అక్కడ హిందీ ఇంగ్లీష్ మాట్లాడితే అంటే ఉండనివ్వరు. ఇంకొన్ని రాష్ట్రాల్లో ఓన్లీ కర్ణాటక లాంటివి మాట్లాడతారు, వాళ్ళ దగ్గర ఇంకో లాంగ్వేజ్ మాట్లాడడానికి అవకాశం లేదు. కానీ ఒక హైదరాబాద్లో తెలంగాణలో నువ్వు ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడు, హిందీ మాట్లాడతావా, ఇంగ్లీష్ మాట్లాడతావా, ఉర్దూ మాట్లాడతావా, తెలుగు మాట్లాడతావా, మలయాళం మాట్లాడతావా, వచ్చి రాని లాంగ్వేజ్ మాట్లాడతావా, అసలు ఏ లాంగ్వేజ్ కాకుండా సైగలు చేసి కూడా బతకగలిగే కెపాసిటీ హైదరాబాద్ లో ఉంది. అందరిని హక్కును చేరుకొని ఆదరించే సిస్టమ్ మన హైదరాబాద్ సొంతం. కాబట్టి హైదరాబాద్ రియాలిటీ అనేది ఆంధ్రప్రదేశ్ మీద డిపెండ్ అయి లేదు. మీకు ఈరోజు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా తరలి వస్తున్నాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ యాక్సెస్ కూడా వెరీ నియర్ బై. సో ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఆ వనరులన్నీ చాలా తక్కువలో లాభాలు గడించడానికి ఎక్కువ స్కోప్ ఉండడం వల్ల హైదరాబాద్లో రియాలిటీ అనేది అత్యంత అద్భుతంగా పెరుగుతుంది. దాన్ని బేస్ చేసుకునే కంపెనీలు వచ్చినాయి, కంపెనీలు బేస్ చేసుకునే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు లింక్డ్ గానే మళ్ళీ చిన్న చిన్న చిరు చిరు వ్యాపారాలు పుట్టుకొచ్చినాయి. దీనివల్లనే హైదరాబాదు ఒకప్పుడు మామూలుగా ఉన్న హైదరాబాదు ఈరోజు దశ దిశల నలువైపులా విస్తరించి ఈరోజు హైదరాబాద్ అనేది అత్యంత వేగవంతంగా డెవలప్ అవుతుంది. ఆ బేస్లోనే ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఇప్పుడు అది కూడా చాలదన్నట్టు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఇంకా రీజనల్ రింగ్ రోడే కాదు, ఇప్పటికీ రీజనల్ రింగ్ రోడ్ తర్వాత కూడా ఇప్పుడు బెంగళూరు హైవే తీసుకుంటే ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ చాలదన్నట్టు మళ్ళీ ఇదే బెంగళూరు బేసిన్ చేసుకొని జడ్చర్ల దాటిన తర్వాత అడ్డాకులు అని ఉంటుంది, ఆ అడ్డాకుల దగ్గర కూడా మినీ ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది. సో హైదరాబాద్కున్న నేపథ్యం, తెలంగాణకున్న నేపథ్యం ఇది. ఈ భౌగోళిక స్వరూపంలో ఎక్కడ కూడా నీకు సముద్ర మార్గాలు లేకపోవడం వల్ల ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తిరిగి ఇంకా 150 కిలోమీటర్ల మేరకు పెరగడానికి ఉన్న స్కోప్ ఉన్న ఏకైక నగరం హైదరాబాదే. సో ఈ డెక్కన్ పీఠభూమిపై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు డైరెక్ట్ బయలుదేరే రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ అంతా కూడా మేజర్గా మన తెలుగు రాష్ట్రాల మీదుగానే ఎక్కువ ఉంటుంది. సో ఈ సిస్టంలో హైదరాబాద్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారి కొత్త గవర్నమెంట్ వచ్చినా అమరావతి కేంద్రమైన ఒకసారి అమరావతి కేంద్రం అవుతుందని చెప్పేసి లేని భూముల రేట్లు పెంచి డమాలని పడిపోయి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏపీకుంది. కానీ ఈ రోజు హైదరాబాద్ లో ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు, ఎప్పటికీ ఉండదు కూడా. ఎందుకంటే కృత్రిమంగా తీసుకొచ్చిన మార్కెట్ కాదా హైదరాబాద్ మార్కెట్. ఇది గ్రాడ్యువల్ గా దినదిన ప్రవర్తమానమంతు పెరుగుతూ వచ్చిన నేపథ్యం. కాబట్టి హైదరాబాద్ రియాలిటీకి ఆంధ్రప్రదేశ్ దాంతో ఏ మాత్రం అంటే పూర్తిగా సంబంధం లేదని చెప్పలేము, కానీ కొద్దిపాటి ఏదైనా కొంచెం తేడాలు వస్తే రావచ్చు, కానీ పెద్దగా గణనీయమైన మార్పు అయితే రాదు. ఈ పరంగా అయితే రాదు. గవర్నమెంట్ మారితే అక్కడ గవర్నమెంట్ మారినంత మాత్రాన ఉద్యోగ ఉపాధి అవకాశాలను మారుతున్నాయి లేదు. నీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మారి ఇప్పుడు అమరావతిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా
పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నట్టు ప్రచారం జరిగిన వచ్చిన కంపెనీలు కూడా ఎంఓయూలు చేసుకున్న ప్రభుత్వం దగ్గర ఎవరైతే కంపెనీలు ఉన్నావో సింగపూర్కి సంబంధించిన వాళ్ళు, కొరియాకి సంబంధించిన వాళ్ళు, జపాన్కి సంబంధించిన వాళ్ళు కొన్ని ఒప్పందాలు ఎంఓయూస్ కూడా చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారితో. మరి వాళ్ళు ఎందుకని కంపెనీలు పెట్టలేకపోయారు? ఎందుకని పెట్టలేకపోయారంటే అక్కడ ఉన్న ఏదైతే సమశీతోష్ణ స్థితి వాతావరణం ఉండదు, ఎక్కువ హీట్ ఉంటుంది. అమరావతి బేస్లో అక్కడ ఏదైతే ఉందో అక్కడికి వచ్చే ఎంప్లాయీ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ టెక్నీషియన్స్ ఆ హీట్ కు భరిస్తూ అక్కడ ఉండలేని పరిస్థితి. అక్కడ లోకల్ వాళ్ళు ఉండగలుగుతారు తప్ప ఇటు నుంచి తెలంగాణ నుంచి పోయిన వాళ్ళు, ఇంకో రాష్ట్రం నుంచి పోయిన వాళ్ళు, ఇంకో దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఆ పీఠభూమిలో ఉండలేని పరిస్థితి వాళ్ళు. కాబట్టి అక్కడ కంపెనీలు అంతేందుకు మనకున్న ఒక సమాచారం ఏంటంటే డిఎల్ఎఫ్ ఉంది. ఈ డిఎల్ఎఫ్ ఏదైతే గచ్చిబౌలు ఉందో ఇదే డిఎల్ఎఫ్ వాళ్ళను అక్కడ కూడా కంపెనీ పెట్టి అక్కడ కంపెనీలు పెట్టే వాళ్ళకు అప్పులు ఇవ్వడానికి, ల్యాండ్ ఫైనాన్స్ చేయడానికి డిఎల్ఎఫ్ రమ్మంటే వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక సర్వే చేశారు. సో అక్కడ ఉన్న వెదర్ కండిషన్ ఎస్పెషల్లీ ఆ వెదర్ కండిషన్ లో ఇక్కడ ఎవరెవరు కంపెనీలు పెడుతున్నారు, ఆ కంపెనీలకు మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ రీపేమెంట్ చేయగలిగే కెపాసిటీ ఉందా లేదా, అసలు వాళ్ళు ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతారా కారా అని చూస్తే ఆ హీట్ కు ఉండే పరిస్థితి లేదు. సో అక్కడ మామూలు కృత్రిమంగా కాకుండా న్యాచురల్ గా పెరిగిన డెవలప్మెంట్ కాదది. సో ఇది ఏ రోజైనా కొలాప్స్ అవుతుంది. అట్లాగే వచ్చే కంపెనీలు కూడా ఎగ్జిస్ట్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ వీళ్ళందరికీ మనం ఇన్వెస్ట్ చేస్తే కూడా తిరిగి వాళ్ళు రీపేమెంట్ చెయ్యరు అని వాళ్ళు నమ్మి విశ్వసించి అక్కడ డిఎల్ఎఫ్ పెట్టకుండా వచ్చి ఇదే డిఎల్ఎఫ్ వాళ్ళు షాద్నగర్ లో డిఎల్ఎఫ్ పెట్టారు. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన, అమరావతి కొత్తగా మళ్ళీ తిరిగి రాజధాని అయినా పెద్దగా మార్పులు అయితే ఉండవు. కొద్దిపాటి మన దగ్గర పెట్టుకుంటే బాగుంటుందేమని ఆశించి ఆ లోకల్ పీపుల్ వాళ్ళు ఏమైనా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కానీ హైదరాబాద్ నుంచి పెట్టుబడులు పోవడము, లేకపోతే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని అమరావతికి ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం అనేది మాత్రం జరగదు. మైనర్ చేంజెస్ ఏమైనా కొద్దిపాటు అవి కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపించే రేంజ్ లో అయితే ఉండదు. డెఫినెట్ గా హైదరాబాద్ బీట్ చేసే పరిస్థితి ఏది లేదు. నేను చెప్తున్నది కాదు, బాగా రియల్ ఎస్టేట్ మీద సర్వేలు చేసే నైట్ ఫ్రాంక్ చెప్పింది. అట్లాగే అనరాగ్ అని చెప్పేసి చెప్పారు, 99 ఎకరాస్ చెప్పారు, 100 ఎకరాస్ లాంటి చాలా సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ లో బాగా పనిచేస్తున్నారు. అంతేందుకు ఈ మధ్య రీసెంట్లీగా మెర్జర్, అమెరికాకి సంబంధించిన సంస్థ మెర్జర్ అని చెప్పేసి ఒక సంస్థ, రియల్ ఎస్టేట్ మీద అధ్యయనం చేసే సంస్థ, హైదరాబాదును ది బెస్ట్ గా మళ్ళీ ప్రకటించింది. వాళ్ళు దాదాపు 7 అంశాలు తీసుకున్నారు. లివింగ్ కాస్ట్ తీసుకున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకున్నారు, వాతావరణం సంబంధించి తీసుకున్నారు, వ్యాయామం సంబంధించిన తీసుకున్నారు, జీవన ప్రమాణాలకు సంబంధించి తీసుకున్నారు. ఇట్లా లివింగ్ కాస్ట్ వీటన్నిటి 7 అంశాల మీద సర్వే చేస్తే 7 అంశాల్లో కూడా ప్రపంచంలోని దేశాలతో పోల్చుకుంటే, అది కాకుండా ఇండియాతో పోల్చుకుంటే ఇండియాలోని బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఢిల్లీ కానీ, అహ్మదాబాద్ కానీ, కోల్కతా కానీ ఇవన్నిటిని పక్కన పెట్టి ఓన్లీ హైదరాబాద్నే ది బెస్ట్గా ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో మీరు చూస్తే కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారినంత మాత్రాన హైదరాబాద్ రియాలిటీకి ఒక కుదుపు వచ్చే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు, రాదు, రాబోదు. ఇది పక్కా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా.